మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. గుంటూరు నుండి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు డాక్టర్ ఎర్రపని మాధవి గారు అడుగుతున్నారు. గురువుగారికి నమస్కారం. జ్ఞాన వైరాగ్యాలు పరస్పర ఆశ్రయాల? జ్ఞానం కలిగిన తర్వాత వైరాగ్యమా, వైరాగ్యం కలిగిన తర్వాత జ్ఞానమా? వివరించగలరు? చాలా మంచి తార్కికమైన ప్రశ్న. ఆచార్యులే ముందు వైరాగ్యం ద్వారా కలిగే జ్ఞానం ఉందే, అది నిలబడదు. వైరాగ్యం అంటే ఏంటి? ఏదో ఒక దెబ్బ తగిలినప్పుడు వస్తుంది. సాధారణంగా వైరాగ్యం అప్పుడే వస్తుంది కదా. ఏమీ దెబ్బ తగలకపోతే వైరాగ్యం ఎందుకు వస్తుంది? సుఖంగా గడిచిపోతుంటే వైరాగ్యం రాదు. వస్తుతత్వాన్ని పరిశీలించిన వాడికి సుఖంగా గడిచిపోతున్నా వైరాగ్యం వస్తుంది. అదే జ్ఞానం. వస్తుతత్వాన్ని పరిశీలిస్తే సోఫాలో కూర్చున్నాం, ఏదో ఈవేళ ఇది ఉంది, బాగానే ఉంది, కూర్చున్నాం, దీని చికాకులు దీనికున్నాయి, నిద్రపడడం ముఖ్యంగానే సోఫా ముఖ్యం ఏమిటి అనుకుంటే ఆ సోఫా జారిపోయినా ఇబ్బంది ఉండదు, వెళ్ళిపోయినా. చెక్క సోఫా ఉన్నా ఇబ్బంది, నేల మీద పడుకున్నా ఇబ్బంది ఉండదు. ఈ సోఫా బాగుంది, సుఖంగా ఉంది అని అనుకుని దాన్ని విడిచిపెట్టడానికి ఇబ్బంది పడేవాడికి అది ఎవరైనా పట్టుకుపోయేసరికి వైరాగ్యం వస్తుంది. ఏది మంది కాదని చెప్తారు. అందుకనే ఆ విషయం నీకు బాధగా ఎందుకుంది? అసలు ఏది మంది కాదు అనడం మంచిదే కదా, బాధగా ఎందుకుంది? మంద కాకుండా పోయింది అదనమాట. లోపల మంద కాకుండా పోయింది అంటే మంద అయితే ఇది ఉండదు. అక్కడ ఉంది జ్ఞానం అజ్ఞానం అంతా. అంచేత జ్ఞానం వల్లనే వైరాగ్యం రావాలి, అది నిలబడుతుంది. వైరాగ్యం వల్ల జ్ఞానం వస్తే నిలబడదు. వైరాగ్యం ఎందువల్ల వచ్చింది? ఏదో పొందలేకపోవడం వల్ల వచ్చింది, ఏదో దెబ్బ తగలడం వల్ల వచ్చింది, ఎవరో మోసం చేయడం వల్ల వచ్చింది. లేదా వైరాగ్యాలు ఎందుకు వస్తాయి? మళ్ళీ అది సెరవుగానే మన అజ్ఞానంలో మనం పడతాం. వైరాగ్యం వల్ల వచ్చిన జ్ఞానం నిలబడదు. అంచేత జ్ఞానం వల్లనే వైరాగ్యం రావాలి. ఆ జ్ఞానం ఎలా ఉండాలో ఆనుశాసనిక పర్వంలో వ్యాసుడు చెబుతాడు. మనసాచ ప్రదీప్తేన బ్రహ్మజ్ఞాన బలేన చ, మనసాచ ప్రదీప్తేన బ్రహ్మజ్ఞాన బలేన చ స్నాతియో మానసే తీర్థే తత్స్నానం తత్వదర్శినః అంటాడు. ఆ జ్ఞానం వల్ల వైరాగ్యం వస్తుంది. ఆ జ్ఞానం స్థిరంగా ఉంటే వైరాగ్యం ఉంటుంది. అంటే సంపద వచ్చినా సరే తిరస్కరించగలగడం, బాధ వచ్చినా సరే తిరస్కరించవచ్చు. గౌతమ బుద్ధుణ్ణి ఒక ఆయన ఎవరికో కోపం వచ్చి, నువ్వు అన్ని ఆచారాలని విమర్శిస్తున్నావు, అన్నీ ఆగిపోయినాయి, యజ్ఞాలు వేగాలని, నేను ఆయనకేదో కోపం. ఆయన యజ్ఞం ఆపమని చెప్పలేదు గౌతమ బుద్ధుడు. యజ్ఞంలో హింస ఆపమన్నాడు ఆయన. ఆయన యజ్ఞం ఆపమని చెప్పలేదు. యజ్ఞాన్ని గురించి చాలా గొప్పగా చెప్పాడు గౌతమ బుద్ధుడు బౌద్ధ గ్రంథాల్లో. ఆత్మజ్ఞానం యజ్ఞం బ్రహ్మాండంగా చెప్పాడు. ఆయన హింస ఆపమన్నాడు. యజ్ఞంలో హింస అంటే ఆయన ఉద్దేశం జంతు హింస విపరీతంగా జరిగింది, అది అంగీకరించి తీరాలి. 17 దున్నపోతులు వేసిన వాడే వాజ్పేయి యాగం చేసిన వాడి కింద లెక్క. జరిగింది అలాగా, అంగీకరించి తీరాలి దాన్ని. సంస్కృతి అనగానే అన్నీ గొప్పదని గొప్పలు చెప్పద్దు ఇక్కడ. సంస్కృతి అంటే ఒక నదీ ప్రవాహం, అందులో నీళ్లు ఉన్నట్టే మట్టి, గడ్డి బరకలు అన్నీ ఉంటాయి. సంస్కృతిలో ఉండే దోషాన్ని మనం అంగీకరించి సరి చేసుకోవాలి. దానికి అడగోలుగా సమర్థించద్దు. ఇంకా వేరే కారణాలు చెప్పి ఇదేమి ఉండదు. జంతు హింస జరిగింది, పక్క గ్రంథాల్లో ఉంది పూర్తిగా. అజ్ఞానంతోనే చేశారు, అందులో కూడా అనుమానం ఏం లేదు. ఏ వేదమో చెప్పలేదు, చెప్పినా తప్పే, చెప్పదు అలాగా. వీళ్ళు చేశారు, అది విపరీతమైంది. దాన్నే గౌతమ బుద్ధుడు వ్యతిరేకిస్తే ఒక ఆయన ఎవరో వచ్చి విపరీతంగా తిట్టాడు. నువ్వు నాశనం చేసేస్తున్నావు ధర్మాన్ని, నువ్వు ఉంటే అది ఇది అని ఓ పావుగంట తిట్టాడు. ఈయన ఇలాగే ఎవరు మాట్లాడలేదు. ఇన్ని తిడుతున్నాడు, సిగ్గులేదా అన్నాడు. నువ్వు ఎవరి పెళ్ళికైనా ఓ బహుమతి పెట్టుకెడతావు, వారు తీసుకోకపోతే ఏం చేస్తావు అన్నాడు. నేనే అట్టు పెట్టుకుంటాను, నువ్వు ఇచ్చిన బహుమతి నువ్వే అట్టు పెట్టుకో అన్నాడు. ఇది గౌతమ బుద్ధుడు. మరి ఆయన మించిన ప్రవక్త ఎవడు ఉంటాడరా? ఇంత సమానత్వం ఎవడుకుంది? ఈ తిట్టినవాడికి ఉందా? వీడిని సమర్థించేవాడికి ఉందా? మరి అది గౌతమ బుద్ధుడు అంటే. అట్టు పెట్టుకోండి, నువ్వు కూడా నాకు బహుమతి ఇచ్చావు, నేను తీసుకోను, నువ్వు అట్టు పెట్టుకో అన్నాడు. అంత స్థితప్రజ్ఞతో ఉన్నాడు ఆయన. ఇది జ్ఞానం. ఇది ఎందువల్ల వచ్చింది గౌతమ బుద్ధునికి ఆ జ్ఞానం? మనసాచ ప్రదీప్తేన బ్రహ్మజ్ఞాన బలేన చ. వ్యాసుడు ఆనుశాసనిక పర్వంలో చెప్తాడు, ఎప్పుడు కలిగిన బ్రహ్మజ్ఞానాన్ని మనస్సుతో ప్రదీప్తం చేయాలి. ప్రదీప్తం అంటే, దీప్తం అంటే వెలిగించడం, వెలిగించబడిన ఒత్తి. ప్రదీప్తం అంటే మళ్ళీ వెలిగించబడిన ఒత్తి. మళ్ళీ వెలిగించడం ఏమిటి? ఆరిపోతుంటే ఆరిపోదు. ఎందుకు ఆరిపోతుంది? ఇప్పుడు ఒత్తి పెట్టావు, ఆ కొస అంటుకుంటుంది. ఒత్తి అంటే అంటుకోదు కదా, కొస అంటుకుంటుంది. ఆ కొస దీపం కుంది దగ్గరికి వస్తుంది, దాని పైకి ఎగదోయాలి నువ్వు. ఆ పైకి ఎగదోగడేయని ప్రదీప్తం అంటారు. ఇంకొంచెం ప్రజ్వలంగా, అంతే కదా. మరి దీప్తం అంటే వెలిగింది, ప్రదీప్తం అంటే ఇంకాస్త వెలిగించబడింది.
ఇంకాస్త బాగా వెలగాలంటే ఏం చేయాలి నువ్వు మళ్ళీ అగ్గిపుల్ల రెండో వైపు అసలు వైపు పట్టుకుంటే అది మడుతుంది, రెండో వైపు పట్టుకుని ఇక్కడ అమ్మ దీపం పెడుతూ ఉంటుంది, ఆవిడ పనిలో ఆవిడ ఉంటుంది కదా, నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను. నేనేం చేస్తాను తెలుసా, ఒక అగ్గిపుల్ల ఖాళీది అక్కడ పెట్టుకుంటాను, పెట్టుకుని అది కొంచెం వెనక్కి వస్తున్నప్పుడు ముందుకు దోస్తూ ఉంటాను. మరి లేకపోతే దీపం కొండెక్కిపోతుంది. మరి ఆ పని మనం చేయాలి. మస్తమానం ఆవిడని ఎక్కడ పిలుస్తాం. దీపం నేను పెట్టిన దీపం మధ్యాహ్నం వరకు వెలిగింది అంటుంది, దాని వెనకాల రహస్యం నాకు తెలుసు. అది చేయాలి మనం. అది ప్రదీప్తం. మనసులో ఒక బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు పైకి ఎగదోసుకుంటూ చెయ్యాలి. మనిషి చేయాల్సిన అభ్యాసం ఇది. అటువంటి అప్పుడు ఏమవుతుంది, బ్రహ్మజ్ఞాన బలి అనొచ్చే వ్యాయామం చేస్తే శరీరానికి బలం పెరగట్లేదా, 4 గ్రంథాలు చదివితే బుద్ధి బలం పెరగట్లేదా, అలాగే బ్రహ్మజ్ఞాన బలం కూడా నువ్వు వెలిగించిన కొద్దీ ఎగదోసిన కొద్దీ పెరుగుతుంది. అప్పుడు స్నాతియో మానసే తీర్థి, అంచేత మనిషి స్నానం చేయవలసింది నదుల్లోనూ సముద్రంలోనూ కాదు, తన మనస్సులో తానే. స్నాతియో మానసే తీర్థే. మనస్సు నిర్మించిన తీర్థాలన్నింటిలోకి ఉత్తమ తీర్థం ఏదో తెలుసా నీకు? మానస సరోవరం. గమనించి మిత్రమా, భారతీయ సంస్కృతి. భౌతికంగా ఆలోచించొద్దు. నా దేశాన్ని గురించి, నా సంస్కృతిని గురించి మట్టిగడ్డల్లా ఆలోచిస్తున్నారు. నా బాధ అంతా అది, మట్టిగడ్డల్లాగా. మొత్తం గంగా యమున సరస్వతి కంటే కూడా ఉత్తమ తీర్థం ఏదైనా ఉంటే మానస సరోవరం. దానికి మానస సరోవరం అని ఎందుకు పేరెట్టారా? అది మనస్సుకు ప్రతి ఏంటిది? మధ్యప్రదేశ్ స్వయంవరం అని పెట్టచ్చు కదా. నీ మనస్సే సరోవరం, దాన్ని మించిన తీర్థం లేదని చెప్పడం, దాన్ని ఒక్కడూ గ్రహించడయ్యా. నా ఏడుపంతా అదే. నేను వాటికి వ్యతిరేకం వీటికి వ్యతిరేకం అంటారు ఇక్కడ. వీళ్ళందరూ వీళ్ళ మనస్సుకు వ్యతిరేకం, సంస్కృతికి వ్యతిరేకం. ఏమిటిది? అన్నింటిలోకి ఈ భారత వ్యాసుడు చెప్పాడు వినమని, స్నాతియో మానసే తీర్థే. నీ మనసులో నువ్వు మునగాల్సిందే. అది దమ్ము లేకే బయట మునుగుతారు వీళ్ళు ఇక్కడ. ఆ దమ్ము లేదు ఎవడికి. మనసులో మునిగితే చాలా బయటకు వస్తాయి. మరి తెగల పాత్ర తట్టుకోలేడు. అందుకని బయట మునిగేసి అన్నీ పోయాయండి, ఏం పోలేదు, అక్కడే ఉన్నాయి. అంటే ప్రతీకాత్మకంగా చెప్పిన దాన్ని ఇంత తీవ్రంగా తీసుకుంటాడు. భౌతికతను తీవ్రం చేశారు, నైతికతను పోగొట్టారు. స్నాతియో మానసే తీర్థే తత్స్నానం తత్వదర్శినక. తత్వదర్శి అయిన వాడు ఆ స్నానం చేస్తాడు. నువ్వు చేయి, బ్రహ్మజ్ఞానం నిలబడుతుంది. అప్పుడు జ్ఞానంతో వచ్చే వైరాగ్యం నిలబడుతుందని చెప్పకలా ఉండేదే వైరాగ్యం. జ్ఞానమే ముందు, జ్ఞానమే ముందు, అనుమానమే లే. జ్ఞానం ముందుండి తర్వాత వైరాగ్యం అప్రయత్నంగా వస్తుంది. ఇప్పుడు ఫాలోడ్ బై మీటింగ్, ఫాలోడ్ బై డిన్నర్. జ్ఞానం ఫాలోడ్ బై వైరాగ్యం, వైరాగ్యం ఫాలోడ్ బై జ్ఞానం కుదరదు. అది అప్పుడు ఖచ్చితంగా నిలబడుతుంది. అది అంచేత జ్ఞానమే ముందు పొందాలి. జ్ఞానం ద్వారానే వైరాగ్యాన్ని పొందితే నిలబడుతుంది. దానికి మనస అభ్యాసం చేసి ఎప్పటికప్పుడు ఆ జ్ఞానాన్ని నిజ జీవితానికి అన్వయం చేసుకుని పెంపొందించుకుంటూ ఉండాలి. అది అప్పుడు ఆ మనసు తీర్థంలోనే మనం మునిగితే హాయిగా అందులోనే ఉంటాం. బయటికి ఎందుకు వస్తాం? అద్భుతం. పుష్కర స్నానం చేయడం దగ్గర నుంచి రకరకాల విషయాలు మనకి ప్రతీకాత్మకంగా నేర్పించడం కోసం మన సంస్కృతిలో ప్రవేశపెడితే, దురదృష్టవశాత్తు మనం ఆ భౌతికతకే కట్టుబడి ఉండడం అనేది ఎంత ప్రమాదానికి దారితీస్తుందో, ఒక్కొక్కసారి సంస్కృతిని మింగేసేంత ప్రమాదానికి దారితీస్తుందని నాన్నగారు వివరించారు. ఏదైనా ఒక విషయాన్ని మన గ్రంథాలలో కానీ మన ఆచార వ్యవహారాల్లో కానీ చెప్పినప్పుడు అది ప్రతీకాత్మకంగా చెబుతున్నారన్న విషయాన్ని గ్రహించి మనం మరింత లోతుగా అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తే ఇటువంటి ఉన్నతమైన సందేహాలు, ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన చర్చలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. అందరం ఆ దిశగా ప్రయత్నం చేద్దాం. స్వస్తి.